అందరికీ నమస్తే. కావలి నియోజకవర్గం మరియు జలదంగి మండల క్రీడాకారులకి మంచి గొప్ప అవకాశం. కావలి నియోజకవర్గ పరిధి మరియు జలదంగి మండల క్రీడాకారులకి మన కేసీఏ కావలి క్రికెట్ అసోసియేషన్ తరపు నుంచి టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ టోర్నమెంటు మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా ₹50,000, మూడవ బహుమతిగా ₹25,000 మేము పెట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్లో ఈ కావలి నియోజకవర్గం, కావలి పట్టణం కానీ, కావలి రూరల్ మండలం కానీ, అలాగే బిట్రగుంట, బోగోలు, అల్లూరు, దళిత మండలం సంబంధించినటువంటి క్రీడాకారులందరూ కూడా పాల్గొనవచ్చు. అలాగే జలదంగి మండలం కూడా మినహాయించి ఈరోజు జలదంగి మండలం కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ మండలంలో ఉన్న క్రీడాకారులందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. ముఖ్యంగా క్రీడలు కరుమరుగవుతున్న ఈ రోజుల్లో క్రీడలను ప్రోత్సహించాలని ఈ శాప్ గ్రౌండ్లో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు శాప్ గ్రౌండ్ని ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు ఇలా వదిలేసిన పరిస్థితిలో ఈ కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు గెలుపొందగానే కావ్య కృష్ణారెడ్డి గారి పర్మిషన్ తీసుకుని ఈ శాప్ గ్రౌండ్ని ఈరోజు క్లీన్గా చేయించి ఈ గ్రౌండ్లో టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే ఈ టోర్నమెంట్కి కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ క్రీడాకారులు పాల్గొని ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడున్న ఈ కేసీఏ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి నిర్వాహకులందరూ కూడా కేసీఏ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోనే ఈ టోర్నమెంట్ జరుగుతుంది. అలాగే తక్కువ టీముకు తీసుకుని చాలా ఒక వినూత్నంగా ఎక్కడ కూడా వివాదాలు లేకుండా క్రీడను ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా ఈ టోర్నమెంట్ను వినియోగించుకుని రాబోయే రోజుల్లో కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ని ఇంకా ప్రతి ఇయర్ టోర్నమెంట్స్ పెడుతూ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచనతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ టోర్నమెంట్ నిర్వహించే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ ద్వారానే రాబోయే రోజుల్లో ఈ కావలిపట్నంలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, అది క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, బాల్ బ్యాడ్మింటన్ కానీ ఎలాంటి టోర్నమెంట్స్ అయినా కూడా కావలి క్రికెట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ క్రికెట్ కోచ్గా పనిచేస్తున్నాను. ఫస్ట్ కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద ఒక టోర్నమెంట్ కండక్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ అందరూ వచ్చి నిర్ణయించుకున్నప్పుడు నేను అనుకున్నాను, ఈ రాళ్లలో ఏందిరబ్బా, వీళ్ళు ఎంతవరకు చేయగలరు, ఏంది ఈ రాళ్ళు ఇలా ఉన్నాయి, గ్రౌండ్ ఏంది ఇలా ఉంది, వీళ్ళని టోర్నమెంట్ అంటున్నారు అని కొంచెం భయపడ్డాం. తర్వాత పెద్దల సహకారంతో, సిద్ధు గారు వాళ్ళ స్నేహితులందరి సహకారంతో బాగా తీర్చిదిద్దారు గ్రౌండ్ని. ఇప్పుడు గ్రౌండ్ కూడా ఆడటానికి అనువుగా, ఇంకా ఉత్తరోత్తర టోర్నమెంట్ జరుపుకోవడానికి కూడా అనువుగా చాలా బాగా ఆ గ్రౌండ్ని తయారు చేశారు. అందులో భాగంగా మేము కేసీఏ తరఫున మేము కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం. వాళ్ళు ఈ క్రికెటే కాకుండా కబడ్డీ, వాలీబాల్ చాలా టోర్నమెంట్స్ జరపాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. అందుకు అనుగుణంగానే గ్రౌండ్ని తయారు చేసుకుంటున్నారు. మొదటిగా కేసీఏ ఇన్వాల్వ్ అయ్యి క్రికెట్ టోర్నమెంట్ పెడదామనే ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్ ఇదంతా నిర్ణయించడం జరిగింది. దీంట్లో కావలి నియోజకవర్గంలో మాత్రమే పెట్టాలనుకున్నారు ఫస్ట్. తర్వాత పెద్దవాళ్ళ ఆలోచనలు, సూచనలు, సలహాలు అవి తీసుకుని జలదంగి మండలం కూడా కలపడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు కావలి నియోజకవర్గం మరియు జలదంగి మండలం ఈ రెండు పరిధిలో టోర్నమెంట్ జరపడానికి నిర్ణయించారు. వీటికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవి చాలామంది అపోహల్లో ఉన్నారు, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్పి. ఆ అపోహలను పోగొట్టడం కోసం 2 నియమాల నిబంధనలు చెప్తున్నాను నేను. ఈ నియోజకవర్గ పరిధిలో మనం నిర్ణయించిన పరిధిలో ప్లేయర్స్ ఆధార్ కార్డులు ఉండాలి. అంటే ఆ పరిధిలో చెందిన వాళ్ళే ఉండాలి. ఏ ప్లేయర్ ఎక్కడైనా ఆడుకోవచ్చు. ఒక దగ్గర అంటే ఒక నియోజకవర్గంలో వీళ్ళే ఆడాలి, జలదంగి మండలం వాళ్ళే ఆడాలి అనే నియమ నిబంధనలు ఏం లేవు. మొత్తం ఏరియాలో ఎవరు ఏ టీంకైనా ఆడుకోవచ్చు. డ్రెస్ కోడ్ కంపల్సరీ ఉండాలి. అందరు అపోహలు ఏంటంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఆడాలి అనే అపోహల్లో ఉన్నారు. అలా కాకుండా మొత్తం కావలి నియోజకవర్గం, జలదంగి మండలం అందరూ కలిసి ఆడుకోవచ్చు. వాళ్ళు టీం కట్టుకొని వాళ్ళు ఆడుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే రేపు 2వ తేదీ ఆఖరి తేదీ పెట్టున్నారు ఎంట్రీ ఫీజులు ఇవన్నీ కట్టడానికి. ఎంట్రీ ఫీజు ఇచ్చే రోజే ప్రతి ఒక్క టీము పైన వాళ్ళ పేర్లు లిస్టు రాసేసి వాళ్ళ ఆధార్ కార్డులు ఇచ్చేయాలి. నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక అరగంట ముందు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొచ్చి ఈ ఆధార్ కార్డు వెరిఫై చేసుకుంటే
మ్యాచ్లోకి ఎంట్రీ అవ్వడానికి మేము అనుమతిస్తాం అంతే. ఇది ఒక్క నిబంధనే ఖచ్చితంగా పాటించాలి. ఇది ఖచ్చితంగా పాటిస్తారు అని చెప్పి అందరూ ఈ టోర్నమెంట్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. లేదా ఇవి కానీ ఏమీ స్వీకరించబడదు. ఓన్లీ ఆధార్ కార్డ్స్ మాత్రమే స్వీకరిస్తాం. ఒరిజినల్ కంపల్సరీ తెచ్చేయాలి. ఒరిజినల్ లేకుండా వాళ్ళని ఆడించడానికి సమ్మతించాం. కంపల్సరీ ఆధార్ కార్డు మాత్రమే, ఇంకా వేరే ప్రూఫ్ ఏది కూడా మేము అనుమతించాం. ఆధార్ కార్డు మాత్రమే మాకు అనుమతి కావాలి. తర్వాత కావలి నియోజకవర్గ పరిధిలో ఉన్న స్కూల్స్, కాలేజెస్ ఏవైనా కానీ వాళ్ళు కట్టదలుచుకుంటే వాళ్ళ ఐడి కార్డు లిస్ట్ మొత్తం వాళ్ళ పీడీ గారు అటెస్ట్ చేసి పంపిస్తే వాళ్ళని ఆడిపిస్తాం. వాళ్ళు ఎక్కడ ఆధార్ కార్డు ఉన్నా ఇబ్బంది ఏం లేదు. ఆ స్కూల్లో ప్రజెంట్ చదువుతున్న పిల్లలు అయితే చాలు. మినహాయింపు కాలేజ్ పిల్లలు అదొకటే మినహాయింపు.